సార్ నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. కానీ నేను చెప్పిన ప్రతి మాట నిజం సార్. సార్ నన్ను నమ్మండి సార్. వసుంధరమ్మ ఏ తప్పు చేయలేదు. లే, ఆధారాలతో సహా అన్నీ నీ ముందున్నాయి ధ్రువ. వసుంధర లాంటి అమ్మాయి కంట తడికి ఇకపై కారణం నువ్వు కాకూడదు. సార్ ఇది చెప్పడానికే వచ్చాం సార్. వెళ్ళొస్తాను సార్. బాయ్ ధ్రువ, టేక్ కేర్. నిజంగా నేనొస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అది చూసిన మీరు తర్వాత మాట్లాడింది వినలేదా? సార్, ఈరోజు మీకు అపాయింట్మెంట్ ఉంది, వస్తున్నారా? యా వస్తున్నాను. దోచావే నువ్వే నన్నిలా, దాచాలే నిన్నే దూరం చేసిలా, నా వల్లే నీ. ఒక్క క్షణం కూడా ఇది నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. పోవే పోవే బయటికి. నీతో పడుకుంటే నాది ప్రేమని ఒప్పుకుంటావా? 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 ప్రాణానికి ప్రాణమైన నీ మీదొట్టు. నన్ను వదిలి వెళ్ళకు. ఏంటి సార్? ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్ చక్రవర్తి గారితో అపాయింట్మెంట్ ఉంది. ఆయన లోపలే ఉన్నారు సార్, వెళ్ళండి. లాస్ట్ టైం సర్జరీ అయ్యాక మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన ఫైల్ని తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇక్కడే ఉంటే ఇస్తారా? మీ పేరెంట్ సార్? ధ్రువ ప్రతాప్. ఓకే సార్, చెక్ చేస్తాను. ఇదిగోండి సార్ మీ ఫైల్. నాకు లివర్ ఇచ్చింది గ్రీష్మ అయితే డోనర్ పేరు దగ్గర వసుంధర పేరుందేంటి? గ్రీష్మనే కదా సర్జరీ జరక్క ముందు నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నాతోనే ఉంది. మరిక్కడ వసుంధర పేరుందేంటి? ఏం జరుగుంటుంది? సార్, మీ అపాయింట్మెంట్కి టైం అయింది, రండి. రండి సార్. హాయ్ డాక్టర్. హాయ్ ధ్రువ, కూర్చోండి. ఎలా ఉన్నావు ధ్రువ? ఫైన్ డాక్టర్, మచ్ బెటర్. నిన్ను చూస్తే అర్థమవుతుంది, చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు. గుడ్ ప్రోగ్రెస్. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అప్పుడప్పుడు కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా వరకు ఫైన్ డాక్టర్. అవును డాక్టర్, నిన్న హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేసి కన్సల్టేషన్కి రమ్మని అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు కదా, మరి గ్రీష్మ సంగతి ఏంటి? తన్నెప్పుడు తీసుకురావాలి? తన కండిషన్ చూడరా? పిలిపిద్దాం ధ్రువ. డాక్టర్, ఒకసారి గ్రీష్మ ఫైల్ చూడొచ్చా? అది మీ అమ్మగారు తీసుకుని వెళ్ళినట్టున్నారు ధ్రువ.
మా అమ్మగారా? హ, మా అమ్మగారు నా ఫైలే ఇక్కడ మర్చిపోయిందంటే గ్రీష్మ ఫైల్ తీసుకుని వెళ్తుందా? ఛాన్సే లేదు డాక్టర్. నా ఫైల్ ఇక్కడే ఉంది కాబట్టి గ్రీష్మ ఫైల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఒకసారి రిసెప్షన్కి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పండి డాక్టర్. చెప్దాం. ఇంకా నీ కండిషన్ గురించి చెప్పు. సిస్టర్, నేను డాక్టర్తో పర్సనల్గా మాట్లాడాలి, మీరు కొంచెం. సరే సార్. ఎందుకు డాక్టర్ మాట దాటేస్తున్నారు? నాకు లివర్ డొనేట్ చేసింది గ్రీష్మయేనా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా రిపోర్ట్స్లో డోనర్ పేరు దగ్గర వసుంధర అని రాసుంది కాబట్టి. చెప్పండి డాక్టర్, నాకు లివర్ డొనేట్ చేసింది వసుంధరనా? ప్లీజ్ డాక్టర్, నాకు నిజం చెప్పండి. ఇది తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. రిపోర్ట్స్లో ఉన్నది నిజమే ధ్రువ. నీకు లివర్ డొనేట్ చేసింది వసుంధరనే. మరి ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు చెప్పలేదు డాక్టర్? డోంట్ ఐ డిజర్వ్ టు నో? ధ్రువ, ఆవేశపడుకో. నీకు చెప్పొద్దని వసుంధర గారు, మల్లికా మేడం నన్ను బతిమలాడారు. అప్పుడు నీ కండిషన్ చాలా సెన్సిటివ్. నీకు బీపీ అబ్నార్మల్ అయిపోయింది. అందుకే వసుంధర గారు చెప్పొద్దన్నారు. నీకోసం మీ అమ్మగారు, వసుంధర గారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత టెన్షన్ పడ్డారో నేను దగ్గరుండి చూశాను. నిజానికి అలాంటి భార్య ఉన్న నువ్వు అదృష్టవంతుడివి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కేవలం మీరు విడాకులకి అప్లై చేశారని మాత్రమే రాజీవ్ గారు నాకు చెప్పారు. కానీ ఖచ్చితంగా వసుంధర తప్పు ఉండదని నేను బలంగా నమ్ముతున్నాను. తనని దగ్గరగా గమనించాను. పగలు నువ్వు తనని చూడ్డానికి ఇష్టపడవని, రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నిన్ను గది బయట నుంచి చూసుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి నీకు సడన్గా ఒంట్లో వణుకు వస్తే నీ పక్కనే ఉండి రాత్రంతా చూసుకుందని నర్స్ చెప్పింది. అంతేకాదు ధ్రువ, నువ్వు ఇక్కడ ఉండలేను, ఇంటికి తీసుకుని వెళ్ళమని అడిగినప్పుడు నీ కేర్ టేకర్గా నర్సుని పంపిస్తే తను ఎలా చూసుకుంటుందో అని తనే స్వయంగా నీకు నర్సుగా మారింది. అంటే నూర్ ఎవరూ కాదు, వసుంధరనే నీ నర్సులో వచ్చిన నూర్. ఏ చిన్న కారణం దొరికినా విడిపోదామని ఆలోచించి ఈ రోజుల్లో నీతో ఉండడానికి చిన్న చిన్న కారణాలు వెతుక్కుంది ధ్రువ. బంగారం తను, వదులుకోకు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకో. ధ్రువ, ప్లీజ్, మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వడం మంచిది కాదు. కంట్రోల్ చేసుకోండి. ఇంకా నాకేమీ కాదు డాక్టర్. నా ప్రాణానికి ఇంకో ప్రాణం అడ్డుగా ఉంది. ఇవన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. చెప్పడం నా బాధ్యత.
నువ్వు కూర్చున్న చోటే మీ అమ్మగారు కూర్చొని వసుంధర గురించి చాలా బాధపడేవారు. అటువంటి అత్తాకోడళ్ళని నేనెక్కడా చూడలేదు. ఈ కొద్ది రోజులు మీ అమ్మ అందరితో ప్రయాణం చేశాక నేను మీ కుటుంబంలో ఒక్కడినయ్యానేమో అనిపిస్తోంది. మీరందరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను ధ్రువ. మా ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళలో మిమ్మల్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. మాకింత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్, ఇంకొక ఫేవర్ చేస్తారా? అడుగు ధ్రువ. వసుంధరని తిరిగి ఇంటికి తెచ్చుకునే ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి చేసే వరకు మీరు నాకు ఈ నిజం చెప్పారని మా ఫ్యామిలీకి తెలియకూడదు. వసుంధరకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు నేను ఏ విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు తనకి న్యాయం చేస్తాను అంటున్నావు. నేను చెప్పను, నువ్వు చేయాల్సింది చెయ్యి. చాలా థ్యాంక్స్ డాక్టర్. ట్రీట్మెంట్కి ఈవినింగ్ వస్తాను. షూర్. నేనేంటో నాకే తెలిపి నన్ను నడిపిన వెలుగే నువ్వే, నా కల ఒక నిజముగా చూసిన స్నేహమే నువ్వే, నా అడుగులు ఎటు వెయ్యాలో చూపించిన దారే నువ్వే, నా గెలుపుని ముందే చూసిన ప్రేమవే నువ్వే, నా గుండెలో నీ మాటలన్నీ పాటలాగా మార్చింది నువ్వే, ఏ అర్థం లేని సమస్యలు సబ్కే పాస్ హోతా హై. ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ఏయ్, ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నువ్వే నా సైన్యం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సైన్యం, నీ పరిచయం చేసింది నాకు చిరునవ్వుని, నీ మనసుతో మనిషిగా చెక్కింది నన్ను మారమని, ఆ తగువులే చదువులై నేర్పాయి నాకు పాఠాలని, ఆ క్షణములే స్వరములై పాడాయి ప్రేమ పాటలని, ఎగితలేని కాగితంపై ఈరోజు రాత రాసింది నువ్వే, ఏ రంగులేని జీవితంపై వర్షంలా వర్ణాలెన్నో చల్లేసెళ్ళావే. ఆ వసుంధర పన్నిన పన్నాగం నుంచి తప్పించుకోవాలంటే నాకున్నది ఒకే ఒక్క దారి. నువ్వు నా మెల్లో తాళి కట్టాలి. అంటే గ్రీష్మ ఈ సిచ్యువేషన్ని వాడుకుని నా జీవితంలోకి రావాలని ప్రయత్నించిందా? గ్రీష్మ, నా జీవితంతో ఆడుకున్నావు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నేనే చిత్రహింసలు పెట్టేలా చేశావు. నిన్ను వదలనే. ఈ ధ్రువ ఆడుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఎప్పుడు నువ్వు చూస్తావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గ్రీష్మ. అనుభవించడానికి రెడీగా ఉండు. నువ్వు చేసిన మంచి పని నీకే తిరిగొచ్చిందన్నమాట. తనతో పాటు నాకు కూడా వచ్చిందమ్మా. అత్త, నేను నీకు చెప్పాను కదా నీ మొహంలో మళ్ళీ సంతోషం తీసుకొస్తానని. ఆ మాటకు అర్థం ఇదా? అంటే ఒక పక్క ప్రణాళికతోనే నన్ను ఎలా ఫూల్ చేయాలని ఆలోచించి
ఇలా చేశారన్నమాట. నేను మీ ఇంటికి పట్టిన శన. నువ్వు తప్పుగా పోల్చావు ధ్రువ. శని పడితే తర్వాత ఏదో మంచి జరుగుతుంది, కానీ తన వల్ల ఎప్పటికీ మంచి జరగదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. అందరూ నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేస్తున్నారు. నాకు ఒక రంగుల ప్రపంచం చూపించి మళ్ళీ చీకట్లో నెట్టేస్తున్నారు. నా మనసు పడే బాధ మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. ఇదంతా నీ వల్లేనే. ఇది వసుంధరని ప్రతి క్షణం వేధించినందుకు, తను నా కోసం చేసినవి నువ్వు నీ ఖాతాలో వేసుకున్నందుకు. ఇది ఒక తల్లిని బెదిరించి తనను ఒక నిస్సహాయ స్థితిలోకి తోసినందుకు. గ్రీష్మ, ఇక ఏది చూస్తూ ఊరుకోను. మోసం చేశాను అంటున్నావు కదా. ఎప్పుడైనా నీతో నువ్వంటే నాకిష్టమని చెప్పానా? నువ్వు నాకు వద్దు అని మొహం మీదే 100 సార్లు చెప్పాను. అయినా వెళ్లకుండా ఉంది నా మీద ప్రేమతోనా, లేకపోతే ఈ పీపీ గ్రూప్ నీకు దక్కాలనే స్వార్థంతోనా? ఇందులో ప్రేమ ఎక్కడుంది గ్రీష్మ? నిన్ను మనస్ఫూర్తిగా నా ఫ్రెండ్గా అనుకున్నాను. నా బాధలన్నీ నీతో చెప్పుకున్నాను. పిచ్చోళ్ళ నీ ముందు ఏడ్చాను. ఇవన్నీ చూస్తూ నవ్వుకున్నావు. ఇది ప్రేమ? ఇంకొకసారి మేము నిన్ను మోసం చేశాము అంటే పళ్ళు రాళ్ళగొడతాను, జాగ్రత్త. చూడు గ్రీష్మ, చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేనప్పుడు చేరుకునే ప్రయాణాన్ని కూడా చేరుకోలేవు. అది అర్థం చేసుకోలేకపోయావు. మీరంతా కలిసి నాకు నీతులు చెప్పకండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నా మీద చేసుకున్నావు కదా ధ్రువ. మా నాన్నే నన్ను ఎప్పుడు కొట్టలేదు, అలాంటిది నన్ను కొడతావా? నిన్ను వదిలిపెట్టను ధ్రువ. రాజీవ్, ఈ పని నేను ఎప్పుడో చేసుండాల్సింది. ఎవరు నీతులు చెప్తోంది? నీ బాగు కోసం 10 సార్లు కాదు 100 సార్లు మెట్లు దిగారు వీళ్ళు. నీ జీవితం కోసం ఆలోచించారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇంకా వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంకోసారి వసుంధరకు నీ వల్ల ఏదన్నా అన్యాయం జరిగిందని తెలిసిందో నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తాను. నన్నందరూ క్షమించాలి. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అంకుల్ ప్లీజ్, మీరే నన్ను క్షమించాలి. నిజానికి నేను గ్రీష్మ మీద చేయెత్తకుండా ఉండాల్సింది. మా ఇంట్లో అమ్మాయి అనుకునే కొట్టాను. మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు, తనని తక్కువగా చూడాలని కాదు. అర్థమైంది ధ్రువ, దాని గురించి వదిలే. నాకు దాని మీద ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు.
నువ్వు ఇవాళ వసుంధర వైపు నిలబడ్డ విధానం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. తనని మాత్రం ఎప్పటికీ వదలకు. తను మా ఇంట్లో ఉందన్న మాటే కానీ తన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంది. ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి తను నొప్పికి ఇబ్బంది పడటం కంటే నువ్వు నొప్పి ఎలా భరిస్తున్నావని ఆలోచించింది. నీకోసం పూజలు చేసింది. నీ విజయాన్ని కళ్ళారా చూడాలని వచ్చింది. చిన్నదైపోయింది కానీ ఒక్కోసారి తన సహనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తను దేవత ధ్రువ. నీ చుట్టూ ఇంతమందున్నా తన కళ్ళల్లో నిజమైన ఆనందం నీ కళ్ళల్లో తన మీద కనబడే ప్రేమలోనే ఉందిరా. దాన్నెప్పుడూ తగ్గించుకోకు. అమ్మా, మీ చేత అక్షింతలు వేయించుకోవాలని వచ్చాను. యాక్సిడెంట్ రోజు జరిగింది అంతా గుర్తొచ్చింది వసుంధర. అన్నిటికీ పాత్రధారి నీ అత్తయ్య మల్లిక. ఎక్స్క్యూజ్ మీ.